ప్రార్థించుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా పరమ తండ్రి, సృష్టిని మీరు నిర్మించిన జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మరి యొక్క సృష్టిలో మానవుడు ఏ విధంగా జీవించాలి, తన యొక్క జీవిత విధానం ఏంటి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మరి మీరు ఇచ్చిన యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దయగల మా ప్రభువా, మీకు దీన సేవకుని మరుగుపరిచి మీకు బిడ్డలకు మీరే చక్కటి వాక్యాన్ని మీరే అందించమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో తండ్రికి ప్రార్థన వినయముగా సమర్పించుకుంటున్నాను స్వామి. ఆమేన్. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, మరి క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను వందనాలను తెలియజేస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్న బిషప్ తండ్రి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్షుల యొక్క ఆఫీసర్స్ కూడా, అదేవిధంగా టౌన్ డిసిసి చైర్మన్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము మరి నిర్గమాకాండము 19వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను. గమనించండి. నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడన్నట్లు నీ తల్లిని సన్మానించమనే వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము. మరి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చే సందర్భంలో మనం చూసినట్లయితే ఈ యొక్క ఇశ్రాయేలీయులు బానిస బ్రతుకులో జీవిస్తూ ఐగుప్తు దేశంలో ఉన్న సమయంలో మరి వారిని పాలు తేనె ప్రయాణించే దేశానికి వారిని నడిపించడానికి మోషేను అహరోను ఏర్పాటు చేసి వారిని నడిపిస్తున్నారు. ఆ సమయంలో మరి ఈ యొక్క సీనాయి అరణ్యంలో వారికి వచ్చినప్పుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలని దేవుని యొక్క గొప్ప సంకల్పం ద్వారా మరి ఈ యొక్క ధర్మశాస్త్రం ఇచ్చి ఉన్నారు. ఇక ధర్మశాస్త్రంలో ఇచ్చిన సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి 4 ఆజ్ఞలను మనం చూస్తున్నాం. మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినట్టుగా ఇచ్చి ఉన్నాడు. అనగా దేవుని ఏ విధంగా ఆరాధించాలి, దేవుని ఏ విధంగా స్తుతించాలి, దేవునికి ఏ విధంగా మహిమ కలగాలని వాక్యాన్ని అందజేసి ఉన్నారు. ఆ తర్వాత మానవుడు ఈ లోకంలో జీవించడానికి జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఏ విధంగా సన్మానించాలి దాని వాక్యాన్ని చూస్తే ఇక్కడ అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని చెప్పి ఉన్నారు వాక్యం ద్వారా. నిజమే, ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తే మరి జన్మనిచ్చిన తల్లిదండ్రుల విషయంలో మనం చాలా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. 9 మాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి తన రక్తాన్ని పాలుగా కాల్చి పాలిచ్చి పెంచి 5 సంవత్సరాలు పెంచి పిల్ల చేసి ఆ తర్వాత తండ్రిగా బాధ్యత నిర్వర్తిస్తూ చక్కటి విద్యాబోధనలు బోధించి చక్కటి జీవితాన్ని ఇచ్చిన ఆ యొక్క తల్లిదండ్రులను ఏ విధంగా సన్మానించాలని వాక్యం ద్వారా మనం సెలవిస్తున్నారు. అనగా ఈ లోకంలో జీవిస్తున్న మనకు తల్లిదండ్రులను ప్రేమించే విధానాన్ని జ్ఞాపకం చేస్తూ వారి యొక్క ఆజ్ఞలకు మనము లోబడి జీవించాలని తెలియజేస్తున్నాడు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలు మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుండి మనం చూస్తే వాక్య భాగంలో చక్కగా మాట తెలియజేస్తున్నాడు. ఏమంటే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, అప్పుడు నువ్వు భూమి మీదుగా దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటున్నాడు. అనగా తల్లిదండ్రుల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎంత గౌరవించాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. అనగా వారి యొక్క రక్తాన్ని చెమటగా కార్చి వారు మనల్ని పెంచి పెద్ద చేసి ఉన్నారు. ఆ పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో మనం ఏ విధంగా చూడాలని ఈ యొక్క వాక్యం నాకు సెలవిస్తుంది. వాస్తవానికి చేసినట్లయితే మరి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను మనం ఎంతగానో గౌరవించాల్సింది. వారి యొక్క జీవితాలను త్యాగం చేసి చక్కటి విద్యాబుద్ధులు అందించి చక్కటి ఉద్యోగాలను ఏర్పాటు చేసి చక్కటి వివాహ సంబంధాలను ఏర్పాటు చేసిన ఆ యొక్క తల్లిదండ్రుల మరి ఎవరి బిడ్డమైన మనం ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉంటున్నామని వాక్య భాగం మనం నేర్చుకుంటున్నాం. మరి తల్లిదండ్రులను ప్రేమించాలి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ యొక్క వృద్ధాప్యంలో తల్లిదండ్రులతో మనం ఎంత దగ్గరగా ఉంటే వారంత సంతోషంగా ఉంటారు. వారితో ఒక 10 నిమిషాల సమయం గడిపితే వారు ఎంతో సంతోషపడతారు. ఉదయాన్నే లేచి డాడీ భోంచేసావా, మమ్మీ భోంచేసావా అంటే వారు ఎంతో సంతోషపడతారు. ఉద్యోగ బాధ్యత నిర్వర్తించి ఇంటికి వచ్చినప్పుడు డాడీ భోంచేసావా, ఆరోగ్యంగా ఉన్నావా అని విన్నప్పుడు వారు ఎంతో సంతోషపడతారు. అనగా వారికి మనం ఇవ్వాల్సింది ఒక ప్రేమను వారికి అందించాల్సిందే. ఆ ప్రేమలో వారు ఎంతో ఆనందాన్ని పొందుతారు.
వారు ఎంతో సంతోషపడతారు. ఆ సంతోషాన్ని మనం అందించినప్పుడు వారు ఎంతగా ఆనందిస్తారు. మరి ఒక వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇవి మనం చేయాల్సిన బాధ్యత ఉందని దీనికి మనం బైబిల్లో మనం చూస్తున్నాం. శిలువ మీద 7 మాటలు. 3వ మాట చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద అన్ని శ్రమలు అనుభవిస్తున్నారు, అంత యాతన పడుతున్నారు. ఆ సమయంలో తన తల్లిని చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఒక ఆదరణ వాక్యాన్ని అందించినట్టు మనం చూస్తున్నాం. అనగా కష్టకాలంలో కూడా, మరణ స్థితిలో ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రుల నిర్లక్ష్యం చేయకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు అంత గొప్ప ప్రేమను తల్లిదండ్రుల మీద చూపించున్నారు. కాబట్టి క్రీస్తుని విశ్వసిస్తూ, క్రీస్తుని ప్రేమించి, ఆయనను ఆరాధించి మనం కూడా మన తల్లిదండ్రులను ప్రేమించాలి, మన తల్లిదండ్రులను గౌరవించాలి, వారిని సన్మానించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినము, ప్రతి ఆదివారం నుండి మనం ధ్యానిస్తున్నాం, ప్రతిదినము ప్రార్థిస్తున్నాం. కానీ ఎంతమంది ఈనాడు తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారు, ఎంతమంది తల్లిదండ్రులను గౌరవిస్తున్నారని మనం చూస్తున్నాం. మరి సర్వసాధారణంగా మనం చూసినట్లయితే ఈ యొక్క ఉద్యోగ బాధ్యతల ద్వారా మరి తల్లిదండ్రులను ఎక్కడనో అనాథ ఆశ్రమంలో, వృద్ధాశ్రమంలో వేస్తున్నారు. వారు ఎంత వేదన, ఎంత దుఃఖంతో ఉంటారు. అలాంటి తల్లిదండ్రులకు ఆదరణ కలిగించే వారంగా మనం ఉంటున్నామా? మన తల్లిదండ్రులు ఏ విధంగా ప్రేమిస్తున్నాము? డబ్బే ముఖ్యం కాదు, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రేమించే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఇంకో విషయాన్ని మనం ఏం నేర్చుకుంటున్నామంటే, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడు అని వాక్యం సెలవిస్తుంది. అనగా తండ్రి యొక్క ఆజ్ఞకు మనం లోబడి జీవించే వారంగా ఉండాలి. తల్లిదండ్రులను గౌరవించే వారంగా ఉన్నట్లయితే దేవుడు మనం గొప్పగా ఆశ్రయిస్తాడని వాక్య భాగం నేర్చుకుంటున్నాం. ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో మరి శిలువ మీద అంత మరణయాతలో ఉన్న సమయంలో కూడా తన తల్లిని ప్రేమించే విధంగా మనం కూడా మన తల్లిదండ్రులను ప్రేమించి ఆదరించే విధంగా జీవిస్తే దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు, మన ఆయుష్ను అనుగ్రహిస్తాడు. కాబట్టి అలాంటి కృపలు మనమే కాదు, మన పిల్లలను కూడా ఆ విధంగా పెంచడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క వాక్యంలో పెంచాలి, మన తల్లిదండ్రులను ప్రేమించే వారంగా ఉండాలి. అదేవిధంగా మన యొక్క జీవితము దేవునికి సాక్షికరంగా జీవిస్తూ ఉండాలని తెలియజేస్తున్నాం. అలాంటి గొప్ప దీవెనలు, అలాంటి ఆశీర్వాదాలు త్రియేక దేవుడు మనకు సదాకాలం అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. దయగల మా ప్రభువా, చక్కటి వాక్యాన్ని అందించడానికి మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం ఆచరిస్తున్నాం. వాక్యం వినే బిడ్డలు కూడా వారి యొక్క తల్లిదండ్రులను ప్రేమించేటప్పుడు హృదయ ప్రేమను కలగచేయండి. నిజమే, వారి యొక్క తల్లిదండ్రులు మరి ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించి ప్రయోజకులు చేస్తున్నారు. కాబట్టి శేష జీవితంలో, వృద్ధాప్యంలో వారిని గౌరవించాలని మమ్మల్ని మేము వాక్యంగా బలపరచుకోవడానికి సహాయం చేయమని మా ప్రభువు యేసుక్రీస్తు నామములో తండ్రికి ప్రార్థన వినయముగా సమర్పించుకుంటున్నాను స్వామి. ఆమేన్. దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వాక్యం బిడ్డలందరినీ, తల్లిదండ్రులను ప్రేమించి బిడ్డలందరినీ, తల్లిదండ్రులను సన్మానించి బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడను గాక. ఆమేన్.